అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ 4. మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. సో ఆ తర్వాత మనం 4ను చూసినట్లయితే శరీరం ఒకటి, ఆత్మ ఒకటి, ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. సో ఇక్కడ మనము 2 భాగాలుగా దాన్ని చూసుకోవచ్చు. ఆ కంటిన్యూషన్ మనకి కనిపిస్తుంది. పైది వచ్చేసి ఐక్యతను కాపాడుకోవడం కోసము మనం ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. మనం పిలిచిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో, వినయముతో, సాత్వికముతో నడుచుకోవాలి. ఇవన్నీ ఆల్మోస్ట్ దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము, వీటితో మనము నడుచుకోవాలి. సో ఇలా వీటితో నడుచుకుంటేనే మనకేమవుద్దంటే ఐక్యత అనేది వస్తుంది. సో ఆ వన్నెస్ మనకి రావాలి అంటే మనకి ఏముండాలి? సహనం ఉండాలి. ఏముండాలి? సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలన్నమాట. ఆ సహనం ఉండాలి. తర్వాత వినయం ఉండాలి. ఓకే, హంబుల్గా ఉండాలి. హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి లేకుండా మనం ఐక్యతగా ఉండడము అనేది అసాధ్యము. ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో ఆ తగ్గింపు దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది ఐక్యత అనేది. సో గర్వము అనేది ఉన్నప్పుడు, తగ్గింపు లేనప్పుడు ఐక్యత అనేది చచ్చిపోతుంది. సో ఐక్యత చచ్చిపోయినప్పుడు అసలు మనుషులుగా బ్రతకడమే వ్యర్థం. ఇంకా విశ్వాసులుగా ఏం బ్రతుకుతాం? అందుకని ఐక్యతను కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఐక్యతను కాపాడుకోవడానికి మనం వర్కౌట్ చేయాలి. మనం చచ్చిపోయామనుకోండి, మనం చేయగలిగిన పనులు ఏమైనా చేయగలుగుతామా? చేయలేము. సో మనం బ్రతికి ఉంటేనే మనము చేయాల్సిన పనులు చేయగలుగుతాం. అదే మనము చనిపోతే మనం ఏదైతే చేయాలనుకున్నామో, ఏ పనులైతే పెండింగ్ ఉన్నాయో అవి చేయడానికి మనకి వీలు అవ్వదు. అట్లానే ఐక్యత, అసలు యేసుప్రభువు ఈ లోకానికి వచ్చిందే ఐక్యతను కాపాడడానికి. ఎలాగా మనము ఐక్యతగా ఉండాలి అని ఆయన మనకు నేర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. సో ఈ ఐక్యతను నేర్పించే ముందు ఆయన మనకు నేర్పించింది ఏంటి అంటే వినయమైన మనస్సు, సాత్వికమైన మనస్సు, అంటే తగ్గించుకొని బ్రతకడాన్ని మనకి నేర్పించారు. అందుకే చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఒక మాదిరిగా నిలబడ్డారు. ఈయన మనకు చెప్తూ ఉన్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరైనా చెప్పగలరా అండి? ఎంత 100% ఆయన ఎంత సాత్వికుడో, ఎంత దీన మనసు కలిగిన వాడో ఆయన యొక్క హిస్టరీ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ క్రొత్త నిబంధనలో ఆయన యొక్క క్రియలన్నీ, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, యాజ్ ఎ హ్యూమన్గా ఈ యొక్క ముళ్ళుల ప్రపంచంలో ఉన్నప్పుడు, ఈ పాపుల మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు
వాళ్ళ యొక్క క్రూరమైన చర్యలను ఆయన భరిస్తూ ఆయన చూపించారు మనకి ఆయన ఎంత దీనుడో, ఎంత దీనత్వము కలిగి ఉన్నారో. కాబట్టి మనం కూడా అట్టి దీనత్వాన్ని కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నారు. ఈ దీనత్వాన్ని ఎవరి దగ్గర నేర్చుకోమంటున్నారు? మీ చర్చిలో మీ పాస్టర్ గారి దగ్గర నేర్చుకోమంటున్నారా? మీ పాస్టర్ గారి దగ్గర నేర్చుకోమంటున్నారా? ఇంకెవరి దగ్గరన్నా వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నారా? బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నారా? లేకపోతే వేరే దేశం వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నారా? ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? చెప్పండి, అక్కడ ఉంది కదా, నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? క్రైస్ట్ మాట్లాడుతూ ఉన్న మాటలు. ఆ క్రైస్ట్ మాట్లాడుతున్న మాటలు ఆయన ఏం చెప్తున్నారు? నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడను, కాబట్టి మీరు నా దగ్గర నేర్చుకునండి. మీకు దీనత్వం కావాలి అంటే, మీరు దీనులుగా ఉండాలి అంటే, సాత్వికులుగా ఉండాలి అంటే, హంబుల్ హార్ట్ కలిగి ఉండాలి అంటే, అప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని దగ్గర మనము నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనము నేర్చుకోకుండా మనము ఎవరినో చూసి హంబుల్గా ఉంటే ఏం చేస్తాము అంటే, హ్యూమిలిటీ అనేది, ఆ దీనత్వము అనేది అది హృదయానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? హార్ట్కి సంబంధించింది. అర్థమైందా? అది పైకి సంబంధించింది కాదు. అది అందరికీ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మన భక్తుల్లో ముఖ్యంగా మనం చూస్తే క్రిస్టియన్ సర్కిల్లో కానీ చర్చెస్లో కానీ మనం చూస్తే చాలామంది చాలా దీనంగా ఉంటారు, చాలా హంబుల్గా ఉంటారు, తగ్గి ఉంటారు, చాలా లోగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ వస్త్రధారణలో లోనెస్ కనిపిస్తుంది, వారి యొక్క మాటల్లో లోనెస్ కనిపిస్తుంది, లేకపోతే వారి నడకల్లో లోనెస్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా హంబుల్గా ఉన్నట్లుగా, దీనంగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. కానీ లోపల ఇది పైకి సంబంధించింది కాదు. ఈ హ్యూమిలిటీ అనేది, దీనత్వం అనేది, సాత్వికం అనేది లోపలకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. అది బయటికి కనిపిస్తున్నంత మాత్రాన ఆ యొక్క హ్యూమిలిటీ ఉంది అని కాదు. లోపల గర్వం ఉండి బయటికి నటించేవారు చాలామంది ఉంటారనమాట. సో ఈ నటించే వారిని కనిపెట్టగలమా? నటన చేసేవాళ్ళు ఉంటారు, ఈ నటనలో జీవించేవారు ఉంటారు. వాస్తవాన్ని జీవించరు వాళ్ళు. దేన్ని జీవిస్తారు? ఒక నాటకం వేశారనుకోండి, ఒక స్కిట్ వేశారనుకోండి, లేకపోతే మీరు సినిమాలు చూస్తూ ఉంటారు కదా, ఆ సినిమాలలో లేదా అంతకుముందు చూసి ఉండి ఉంటారు కదా, ఆ సినిమాలలో వాళ్ళు నటిస్తారా? అది రియల్ లైఫా? అది నటన. ఈ నటనలో వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ లైఫ్ లాగా జీవించేస్తారు. అందుకని అబ్బా ఏమి జీవించేవరా అంటారు వాళ్ళని. ఎగ్జాక్ట్గా మీకు క్రిస్మస్కి ప్లే చేస్తారు కదా స్కిట్ని, జోసెఫ్ లాగా అబ్బా జీవించేసేవరా అంటారు. అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా జోసెఫ్ అప్పుడు ఎలా చేసి ఉండుంటాడో అలా నువ్వు స్టేజ్ మీద పర్ఫామ్ చేసావు అని. అలానే ఈ దినాలలో చాలామంది క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారంటే నటనా జీవితాన్ని జీవించేస్తున్నారు. అది రియల్ లైఫ్ లాగా మనము తోటి బిలీవర్స్కి మనం చూపిస్తూ ఉంటాము. కానీ దేవుడు వచ్చినప్పుడు దాని రియాలిటీ బయటకు వస్తుంది. అగ్ని పరీక్షలో నిలబడగలిగినప్పుడు అది అగ్నితో కాలకుండా, అది స్మాష్ అయిపోకుండా, బూడిదైపోకుండా నిలవగలిగినటువంటి అగ్నికి ఆహుతి అయినప్పుడు నిలవగలిగినటువంటి భక్తి అది నిజమైన భక్తి అన్నమాట. కాబట్టి ఈ యొక్క దీనత్వము అనేది హార్ట్కి సంబంధించింది. కాబట్టి మనము జీవించేస్తే దానివల్ల ప్రయోజనము లేదు. ఒకరోజు తేలిపోయే రోజు రాబోతూ ఉంది. గాలికి ఎగిరిపోయినట్లుగా ఆ పొట్టులాగా ఎగిరిపోయే ఒక దినము రాబోతూ ఉంది. కాబట్టి ప్రియ విశ్వాసి, నువ్వేం చేస్తావంటే నటనను జీవించడం మానేసి నిజంగా జీవించగలిగితే అబ్బా నీ బ్రతుకు ఎంత ధన్యమైపోతుందో
నా బ్రతుకు ఎంత ధన్యమైపోతుందో. ఇటు ధన్యకరమైన బ్రతుకును మనము నాటకంగా రంగముగా మార్చేస్తే అది ఎంత శాపమైపోతుందో మీరే ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా మనము ఆలోచన చేద్దామా, ఈ నాటక రంగంలో నుంచి బయటకు వద్దామా, రియాలిటీలోనికి వద్దామా, రియల్ లైఫ్లో ఆ హ్యూమిలిటీని చూపిద్దామా. ఆ రియల్ లైఫ్లో మాటలోనూ హ్యూమిలిటీ కనిపిస్తుంది, దీనత్వము కనిపిస్తుంది, నీ నడకలోనూ దీనత్వము కనిపిస్తుంది, నీ యొక్క వస్త్రధారణలోనూ దీనత్వము కనిపిస్తుంది. అలానే నీవు ఎదుటి వారి పట్ల మాట్లాడుతున్న ప్రతి మాట, నీ యొక్క చూపు, నీ కదలిక, నీ చర్యలు, నీ యొక్క కార్యాలు, నీ యొక్క క్రియలు ప్రతిదీ కూడా దీనంగా కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు లోపల కూడా బయటికి కనిపిస్తూ ఉన్న దీనత్వమునకు మించిన దీనత్వము లోపల డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ లోపల డెవలప్ అవ్వకుండా బయటికి కనిపించేది వేషధారణ జీవితము. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు రూతక్క దగ్గర దీనత్వం నేర్చుకుంటే అది వేషధారణ అవుతుందేమో, అర్థమైందా? లేదా ఒక పాస్టర్ దగ్గర నువ్వు దీనత్వాన్ని నేర్చుకుంటే అది ఒక వేషధారణ అవుతుందేమో. నేనే వేషధారణ అనుకోండి, నువ్వు నన్ను చూసి నేర్చుకుంటే నీవు కూడా ఏమి నేర్చుకుంటావు? వేషధారణ నేర్చుకుంటావు. ఒకవేళ మనకంటే మన నాయకులుగా నన్ను ఆత్మీయంగా పెంచిన ఆ తల్లిదండ్రుల దగ్గర నేను దీనంగా ప్రవర్తించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెనకాల నేను డిఫరెంట్గా ఉన్నాను అనుకో, ఏంటి పద్దాక అన్నాను అనుకో, అప్పుడు నువ్వేమి నేర్చుకుంటావు? నన్ను ఫాలో అయ్యే నువ్వు అదే నేర్చుకుంటావు. ఇప్పుడు ఏమి నేర్చుకుంటున్నావు? వారు ఉన్నప్పుడు దీనులుగా ఉండటం నేర్చుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెత్తనం చేయడం నేర్చుకుంటాము. అప్పుడు ఏమవుతుంది? అది రియాలిటీయేనా? ఇప్పుడు మీ 40 మందిగా మీరు నన్ను అలా చూస్తున్నారనుకోండి, మీరు ఏ దీనత్వాన్ని నేర్చుకుంటారు? నేను చూపే దీనత్వాన్నే మీరు నేర్చుకుంటారు. నేనున్నప్పుడు ఒకలాగా, నేను లేనప్పుడు ఇంకొకలాగా నీతోటి వ్యక్తితో నువ్వు బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తావు. అదే నేను హృదయాంతరంగంలో దీనత్వము కలిగిన వ్యక్తిని అనుకో, వారు ఉన్నప్పుడు ఎంత దీనంగా ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నానో, వారు లేనప్పుడు ఇంకా దీనంగా ఇంకా రెస్పాన్సిబుల్గా ఉన్నాను అనుకోండి, అప్పుడు మీరేం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. కాబట్టి మనము ఇతరులు మనల్ని చూస్తున్నారు అని మనం గమనించాలి. మనకి మనము చూసుకోలేము, మనకి మనం చూసుకోవడం చాలా తక్కువ. కానీ అనేక మంది మనం మిర్రర్లోకి వెళ్ళినప్పుడే మనల్ని మనం చూసుకుంటాము. కానీ మీరందరూ నన్ను చూస్తున్నారు, నన్ను చూడగలుగుతున్నారా లేదా? At the same time you all are able to look at me. బట్ నేను మీ అందరిని ఒకేసారి చూడడానికి అవుతుందా? అవదు. నన్ను చూడడానికి అవుతుందా? అవదు కదా. అలానే మన యొక్క దీనత్వము, మన యొక్క సాత్వికము, మన యొక్క ఆ మంచితనము అనేది అనేకులు మనల్ని గమనిస్తున్నారు. అందరి కన్నులతో పాటు దేవుని కన్ను మనల్ని గమనిస్తుంది. కొన్ని వేల సీసీ కెమెరాస్ మధ్యలో మనం ఉన్నాము అనుకోవాలి. ఎటు చూసినా ఏ సీసీ కెమెరాస్ కనిపించట్లేదు, కానీ ఉన్నాయి. మొన్న గుడ్లవల్లేరులో కాలేజీలో ఏమి ఫిక్స్ చేశారంట? సీసీ క్యామ్స్ ఫిక్స్ చేశారంట, సీక్రెట్ క్యామ్స్. అవి ఎలా ఉన్నాయి అంటే స్క్రూస్ లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎంత విచిత్రం. ఒక స్క్రూ ఇక్కడ హోల్డర్ ఉంది, ఆ హోల్డర్కి మనం 2 స్క్రూస్ పెడతాము. ఆ స్క్రూస్ బదులు వీళ్ళు చూసారా ఎంత టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. దేనికి? మనుషులను బాగు చేయటాక, మనుషులను నాశనం చేయడానిక. ఎలాగా దుష్టమైన కార్యములను చేయడానికి మనుషులు పూనుకుంటూ ఉన్నారు. సరే, ఎనీవే మన టాపిక్ అది కాదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎక్కడ ఎన్ని సీసీ కెమెరాస్ ఆ చిన్ని స్క్రూ రూపంలో ఫిక్స్ చేసేసి పెట్టేశారు. ఒక మనిషి యొక్క నాలెడ్జ్కే, సాతాను యొక్క ఆ యొక్క నాలెడ్జ్కి అంత జ్ఞానం ఉంటే, అరే సృష్టికర్త దేవాతి దేవుడు ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుందండి.
మనల్ని, మన హృదయాంతరంగాన్ని తెలుసుకోవడం ఆయనకి ఎంత ఈజీ అండి రూపా, ఆయనకి ఎంత ఈజీ అండి. అవునంటారా కాదంటారా? కాబట్టి మీరు నేను చిన్నప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని, అరే ఎట్లా తెలుస్తుంది దేవునికి అంటే, మన నాలెడ్జ్లో మనం చూసినప్పుడు మనకి ఇంతే తెలుసు కాబట్టి హౌ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటూ ఉండేదాన్ని. స్టార్టింగ్ బెంగళూరు వచ్చినప్పుడు మాకు సహాక్స్ బైబిల్ కాలేజీలో ఒక క్రిస్టియన్ది ర్యాప్చర్ తర్వాత, ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో ఎలా ఉంటుంది అనేది ఒకటి చూపించినప్పుడు ఫస్ట్ టైం నేను చూడడము, చూసినప్పుడు వాళ్ళు లోపల బైబిల్ చదువుతున్నారు అనుకోండి, బయట ఉండి వాళ్ళు ఎక్కడో ఉండి వీళ్ళింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. నేను అనుకున్నా హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఏదో సింపుల్లీ చూపిస్తున్నారు కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది అని. నిజంగా ఇప్పుడు సాధ్యమైపోతుంది, నిజంగా సాధ్యమైపోతుంది. నువ్వు గూగుల్లో మీ ఫోన్స్ కూడా మీరు మాట్లాడుకునేవి రీడ్ చేసేస్తాయంట. నువ్వు ఫోన్ ఆన్ చేయక్కర్లా, నువ్వు గూగుల్ చెప్పక్కర్లేదు, అది పక్కన పెట్టుకొని నువ్వు ఏదన్నా ఒక దాని గురించి మాట్లాడుతున్నావు అనుకోండి, ఒక మొక్క గురించి, మొన్న మా పిల్లలు చెప్తా ఉన్నారు, ఏదో హైడ్రాన్జా మొక్క గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తే అవన్నీ పిక్చర్స్ వస్తున్నాయి అంట. అరే మేము వెతకలేదు కదా మొబైల్లో, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మొబైల్ వాడుతున్నా ఈ మొక్క కనిపించలేదు కదా, ఇప్పుడు సడన్గా ఫోన్ ఆన్ చేయగానే ఇది కనిపిస్తుంది ఏంటి, మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం దీని గురించి, ఇంతలోనే మన మొబైల్లో కనిపిస్తుంది ఏంటి అనుకుంటే, యువర్ ఫోన్స్ ఆల్సో రీడింగ్ యువర్ వర్డ్స్. నువ్వేమి మాట్లాడుతున్నావో నీ ఫోన్ అదేం చేస్తుంది, ఆ టెక్నాలజీని అలా డెవలప్ చేసేసారు. నువ్వు గూగుల్లో ఏమి సర్చ్ చేస్తున్నావో, లేకపోతే నువ్వు ఏమి మాట్లాడుకుంటున్నావో అది సర్చ్ చేసేస్తుంది. అంతగా టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే మరి ఇది సాధ్యమవుతుందంటారా, అవదంటారా? అయిపోతుంది. కాబట్టి ఇలాగా వేషధారణ జీవితాన్ని జీవించేసి నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవ్వరూ కనిపెట్టరు అనుకుంటున్నావు. కొన్నిసార్లు నీ వేషధారణ జీవితము మనుషులకు అర్థమైన, దేవుని బిడ్డలకు అర్థమైన, దేవునికి అర్థమైన మనము వి రిమైన్ సేమ్, మనం మామూలుగానే ఉంటున్నాము. ఎందుకు? నీకేం పనిష్మెంట్ రావడం లేదు, ఇమీడియట్ యాక్షన్స్ ఏమీ కనిపించట్లేదు. నీతో మాట్లాడే దేవుని బిడ్డలు ఏమి వేరియేషన్ చూపించకుండా మామూలుగానే మాట్లాడుతున్నారు. నీకేమి జబ్బులు రావడం లేదు, లేకపోతే నీకేమి అనారోగ్యాలు రావడం లేదు, నువ్వేమి చచ్చిపోవడం లేదు, బాగానే ఉన్నావు. కాబట్టి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? అందరిలో నేను మంచిగా ఉన్నాను, అందరూ నన్ను మంచిగా ట్రీట్ చేస్తున్నారు అనుకుంటున్నావా? ఇట్స్ ఓన్లీ గ్రేస్, కృప చూపిస్తున్నారు. ఆ కృపకు నువ్వేమన్నారు, దేవుని కృప విస్తారంగా ఉందని పాపము యందు నిలిచి ఉందామా, అట్లా అనరాదు. కృప ఉందని పాపమునందు నిలిచి ఉంటే ఏమవుతావో తెలుసా? నిన్ను నీవు రక్షించుకోలేవు. ఇతరులను మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. కాబట్టి దీనమైన మనస్సు కలిగి ఉండడం అనేది అది హృదయానికి సంబంధించింది. ఇప్పుడు మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటి అంటే, మీ హృదయాన్ని పరిశీలన చేసుకోనండి. మీ డీడ్స్ని, మీ క్రియలను కాదు, మీ హృదయాన్ని పరిశీలన చేసుకోనండి. ఆ దీనత్వానికి ఆపోజిట్ ఏంటండి? ప్రైడ్. ఆపోజిట్ ఏంటి? గర్వము. దీనత్వానికి వ్యతిరేక పాదం ఏంటంటే గర్వము. సో దీనులుగా కనిపిస్తూ గర్విష్టిగా ఉన్నావా? గర్వము అనేది కూడా హృదయంలోనే ఉంటుంది. ఓ నేను కాబట్టి నేనే ఈ పని చేయగలను,
నాకే జ్ఞానం ఉంది. ఎట్ ది ఎండ్ నా ఇష్టాన్ని నేను వాళ్ళ మాట వింటున్నట్లుగా నా ఇష్టాన్ని నేను చేసుకోగలిగాను, నేను విన్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను. నా ఇష్టం, వాళ్ళ ఇష్టాన్ని నా ఇష్టంగా మార్చేశాను. వాళ్ళు కూడా నా ఇష్టానికే ఎస్ చెప్పేలాగా చేశాను. హలో, నా ఇష్టానికే వాళ్ళను అది నీ తెలివిగా నువ్వు భావిస్తూ ఉంటావు. దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి కంప్లీట్గా సరెండర్ అవడమే నీకు ప్రైడ్ లేదు అనడానికి రుజువు. క్రీస్తు స్వరూప్యములోనికి రావడమే మనకి ప్రైడ్ లేదు అనడానికి రుజువు. మనం ఐక్యతగా ఉంటున్నాము అనడానికి రుజువు. క్రీస్తు స్వరూప్యములోనికి మనము రాకుండా మన ఇష్టాలు మనం చేసుకొని మనము దేవుని బిడ్డలము అని పేరు పెట్టుకున్నంత మాత్రాన, ఆ ట్యాగ్ ఉన్నంత మాత్రాన, సహవాసపు ట్యాగ్ ఉన్నంత మాత్రాన, యేసు నామము ఉన్నంత మాత్రాన ప్రైడ్ని హ్యూమిలిటీగా మార్చలేవు. నీ సహవాసపు పేరు ప్రైడ్ని హ్యూమిలిటీగా మారుస్తుందా అండి? నీ చర్చ్ ట్యాగ్ నిన్ను గర్వము నుంచి దీనవత్వంలోకి మారుస్తుందా? నీ వేషధారణ క్రియలు గర్వము నుండి దీనత్వంలోనికి నిన్ను తీసుకువస్తాయా? దేవునితో సహవాసము మాత్రమే నిన్ను దేవుని రూపములోనికి అవి మార్చగలుగుతాయి. సాతానుడు నీకు ఎప్పుడు ఒక అబద్ధం చెప్తూ ఉంటాడు. అది దేవునికి సాధ్యమైంది, అది నీకు సాధ్యము కాదు. ఆయన దేవుడు మానవ రూపంగా వచ్చాడు కాబట్టి ఇట్ ఈజ్ పాసిబుల్ ఫర్ హిమ్, బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ యూ. ఆదామును సృష్టించినప్పుడు ఆదాము వంశావళిలో కూడా మనం చూసినట్లయితే ఆదాము ఎవరి కుమారుడండి? దేవుని కుమారుడు. యేసుప్రభు ఎవరి కుమారుడండి? దేవుని కుమారుడు. ఇప్పుడు మనము ఆదాము సంతానమైన మనము ఎవరి కుమారులమండి? దేవుని కుమారులము. ఆ దేవుని కుమారులమే మనము కూడా. కానీ సాతానుడు నీకు చెప్తుంది, ఏమని చెప్తాడంటే, లేదు లేదు, నువ్వు దేవునికి అది సాధ్యము, నీకు అది సాధ్యము కాదు. అందుకే లైట్గా తీసేసుకుంటాం మనం. సాతాను ఎన్నో అబద్ధాలు మన చెవులో చెప్తూ ఉంటాడు, వాటన్నిటినీ నమ్మకండి. వాడు చాలా స్వీట్గా ప్రొజెక్ట్ చేస్తాడు మనకి, వాటన్నిటినీ నమ్మకండి. పాపం అవ్వమ్మ మనకలాగే నమ్మి తను కూడా మోసపోయింది. మనము కూడా అవ్వమ్మలాగానే మోసపోతూ ఉన్నాము ఈ దినాన్న. దేవునికి కూడా ఎంత సాధ్యమైందో మనకి కూడా 100% అంతే సాధ్యమవుతుంది. యేసుప్రభు కూడా దేవుని కుమారుడుగానే ఈ లోకానికి వచ్చాడు. ఆదాము కూడా దేవుని కుమారుడుగానే ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నేను కూడా దేవుని కుమారుడుగానే ఈ లోకానికి మనము వచ్చాము. ప్రభువుకు సాధ్యమైంది మనకి కూడా సాధ్యమవుతుంది. ఆయన ఎంత తగ్గించుకున్నారో చదవండి. ఆయన ఎంత మౌనముగా ఉన్నారో మీరు చదవండి. వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఎలాగా శరీరము కొట్టబడుతూ ఉన్న పరిస్థితులలో ఆయన ఎంత మౌనంగా ఉన్నారో చూడండి. ఏమి ఆయన శరీరము నలుగుతున్నట్లుగా నీ శరీరము ఏమి నలగడం లేదే? ఎంత తాగుబోతైనా ఆదమరిచి కొట్టిన దానికంటే ఎక్కువే కదా యేసుప్రభు నలిగిన శరీరం నలిగిన విధానము చూస్తే.
అంతగా నీ శరీరము నలగడం లేదు కదా, మరి ఏది నీలో దీనత్వము ఏది? ఎందుకంత పొగరు పట్టిన మాటలు? ఎందుకు అంత గర్వము? ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు? ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నీలో ఏముంది? గర్వం ఉంది. గర్వం యొక్క చర్యలు ఇవన్నీ. అదే నీలో దీనత్వము ఉంటే బాధపడవు, ఎదుటి వారిని బాధ పెట్టవు, బాధపడతారు అనుకుంటే ఆ మాట మాట్లాడవు. గద్దించే విధానం డిఫరెంట్ ఉంటుంది. క్షమిస్తావు, ప్రేమిస్తావు, ఆదరిస్తావు, లేవనెత్తుతావు, బలపరుస్తావు, ప్రాణమిస్తావు, ఇవన్నీ చేస్తావు. వీటిల్లో ఒక్కటి కూడా చేయకుండా హౌ కెన్ యూ కాల్ యాజ్ ఎ బిలీవర్? నిన్ను నీవు ఎలాగా నేను ఒక బిలీవర్ని అని చెప్పుకోగలుగుతున్నావు? నేను దేవుని బిడ్డను అని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? నేను రక్షించబడ్డాను అని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? మోసం కాదా? మోసం కాదా? మనల్ని మనం మోసం చేసుకోవడం లేదా? మీరే ఒకసారి ఆలోచించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. కాబట్టి దేవునికి సాధ్యమైనటువంటి ఆ దీనత్వం మనకి సాధ్యమే. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తారు. ఎవరైతే హెచ్చించబడాలి అని కోరుకుంటున్నారో వారిని తగ్గించుకోమని చెప్పాడు. ఎంతగా తగ్గించుకోమన్నాడు అంటే ఆయనతో పాటున్న ఆయన శిష్యులను పిలిచి వాళ్ళ పాదములను కడిగినంతగా తగ్గించుకున్నారు. ఆయన పాదములను కడిగినంతగా తగ్గించుకున్నారు. ఎంత దీనత్వం అండి! దేవుణ్ణి సిలువ వేయడానికి కనుగొనాలనుకొని ఆయన్ని పట్టుకోవడానికి ఆ శిష్యుల యొక్క సహాయాన్ని తీసుకున్నారు వాళ్ళు. అంటే హీ ఈజ్ నాట్ సంథింగ్ అపియరెన్స్లో కూడా ఆయన సంథింగ్ గ్రేట్గా ఏమీ కనిపించలా. హీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. ఆయన ఎవరితో తిరుగుతున్నారో ఆ తిరిగే వాళ్ళలో ఒకరినిలాగా కలిసిపోయారు. పట్టుకునే వాళ్ళకి ఆనవాలు దొరకట్లా. ఇప్పుడు దేవుని బిడ్డలు అట్లానే ఉంటున్నారా? దేవుని సేవకులు అని పిలువబడే వాళ్ళు అలానే ఉంటున్నామా? ఐడెంటిఫై చేయలేనంత వాళ్ళతో కలిసిపోయి జీవించగలిగే లైఫ్ స్టైల్లో ఉంటున్నారా? ఆలోచించండి. నీకు వాళ్ళతో పాటే ఉండడం, వాళ్ళతో పాటే తినడం, వాళ్ళతో పాటే పడుకోవడం, వాళ్ళతో పాటే ధోనిలో ప్రయాణం చేయడం, వాళ్ళతో పాటే ఆ చెట్టు కింద కూర్చోవడం, వాళ్ళతో పాటే ఇట్స్ కామన్. అంతే, అందరిలాగా జీవించేశారు. అందుకే వారి సహాయాన్ని తీసుకొని ఏం చేయాల్సి వచ్చిందంటే ఆయన్ని ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది. ఎంత దీనత్వం అండి! ఎంత దీనత్వము! ఈ దినాల్లో మన వాళ్ళు అలా లేరు. అది తప్పు. మనకు అర్థం కావడం లేదు. ఆలోచన చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనిపిస్తుంది కానీ ఎదుటి వారికి బాధగుంటే ఏమో వినేవాళ్ళకి. నా గురించే ఎవరో చెప్పుంటారు, అందుకే చెప్పారు అంటారేమో, అందుకే ఆలోచించి ఆపేశారు. నేను ఎవరిని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ
ఆ స్టేజ్లో మనం ఉండకుండా ఉండాలి అనేదే నా ఉద్దేశం. అది నేనైనా, అది నువ్వైనా. బట్ ఆ దీనత్వం అనేది ఇట్స్ రిలేటెడ్ టు యూ. ఇట్స్ నా వరకు నాకు వస్తే ఇట్స్ రిలేటెడ్ టు మీ. నేను ఒకసారి చెప్పాను కదా, నాన్నగారు ఎవరో ఒక పెద్ద ఆయన వస్తున్నారని. మేము చాలా పసిపిల్లలు అప్పుడు. గబగబా లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చేటప్పటికి ఆ పెద్ద ఆయన లేరు. ఆయన అలిగి వెళ్ళిపోయాడు. ఏంటంటే నన్ను చూసి నువ్వు లోపలికి వెళ్ళిపోయావని. కానీ పాపం ఆయన వెళ్ళింది ఎందుకు అంటే ఈయనకి కూర్చోడానికి ఒక పీట తీసుకొద్దాము, చైర్ తీసుకొద్దామని లోపలికి వెళ్ళారు. ఈయన పాస్టర్ గారు, ఆయన విశ్వాసి. ఆయన వచ్చాక లోపలికి వెళ్ళి కుర్చీ ఉందో తెచ్చుకో అయ్యా అనొచ్చు. కానీ ఈయనే లోపలికి వెళ్ళారు చైర్ తీసుకురావడానికి. కానీ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలాగ వాస్తవాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే లోకంలో మనం బ్రతుకుతున్నాం. రియాలిటీని అర్థం చేసుకోలేని మూర్ఖత్వంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? నువ్వు ఫేక్ కదా, అందరూ ఫేకే అనుకుంటావు. నువ్వు నటిస్తావు కదా, అందుకే అందరూ నటిస్తున్నారు అనుకుంటావు. నువ్వు చీట్ చేస్తావు కదా అందరినీ, అందుకే అందరూ కూడా చీట్ చేసే మనుషులే అని అనుకుంటావు. నువ్వు ఏమై ఉన్నావో ఎదుటి వ్యక్తిని అదే అనుకుంటావు. నీ మనసుతో ఆలోచిస్తావు కానీ ఎదుటివారి మనసు నీకేం తెలుసు నువ్వు ఆలోచించడానికి? అందుకే ఎదుటివారి మాటలు ఎప్పుడు తీసుకొని బాధపడబా కదా, అది వాళ్ళ బుద్ధి, అది నీ బుద్ధి కాదు. వాళ్ళ బుద్ధితో నీ బుద్ధిని చూసి వాళ్ళ బుద్ధిని నీ మీద రుద్ది అది నీ బుద్ధిగా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది మానవాళి. వాటిని పట్టించుకొని ఏడుస్తూ కూర్చోకు. నువ్వు వాక్యాన్ని తూకంగా మలుచుకొని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళిపో. నువ్వెంత దీనుడివో అయినా నిన్ను గర్విష్టి అని ఒకవేళ ముద్ర వేస్తే నువ్వేం బాధపడబాకు. అది కూడా తీసుకొని అరే ఎంత దీనంగా ఉన్నా ఇంకా గర్విష్టిగా కనిపిస్తున్నానా, ఇంకొంచెం దీనత్వంలోనికి వెళ్తానులే, ఈ తమ్ముడికి గర్విష్టిగా కనపడ్డాను, ఈ తమ్ముడికి గర్విష్టిగా కనపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అనుకోగాని మళ్ళీ అక్కెలా చెప్పింది కదా ఆడబుద్దే అని ఆడ మీద ఆడిబుద్దే అలాంటిది అనుకోవాకు. అలా ప్రవర్తించొద్దు. ఆ నెగిటివ్ను కూడా నువ్వు తీసుకొని వాళ్ళకి కూడా పాజిటివ్గా కనిపించే అంత దీనత్వంలోనికి వెళితే మన దీనత్వం ఇంకా పెరుగుతుందా పెరగదా? అప్పుడు మనం క్రీస్తు స్వారూప్యంలోనికి వెదగలుగుతామా వెదగలేమా? కాబట్టి సమయం అయిపోతూ ఉంది, ఆలోచించండి. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ విశ్వాసి, దీనులుగా ఉందామా? తగ్గించుకుందామా? పైకి దీనత్వంగా కనిపించి హృదయాంతరంగాలలో గర్వం ఉంటే గర్వాన్ని వీడలేక గర్వాన్ని కంప్లీట్గా అది రూపు మాపు లేకుండా దాన్ని మన హృదయంలో నుంచి తీసి వెయ్యలేక నటన జీవితాన్ని జీవిస్తూ చివరికి మోసపోయేవారుగా మనము ఉండకూడదు అని అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళము నాకు నేను మీకు మీరు వాక్యం యొక్క తూకానికి రాగలిగినట్లయితే మన జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆయన చెంతకు వెళ్తారా? ఆయన సన్నిధిలోనికి వెళ్తారా? కొంచెం సమయం ఆయనకి ఇస్తారా? ఆయన పాదాల దగ్గర చేరి అయ్యా నువ్వు ఎంత దీనుడిగా ఉన్నావో నాకు కూడా నేర్పించయ్యా అని ఆయన దీనత్వాన్ని పాయింట్స్ వైజ్గా మీరు రాసుకొని ఆ దీనత్వం నీ దీనత్వంగా మలుచుకుంటూ మరీ దీనత్వంలోనికి వెళ్ళడానికి వర్కౌట్ చేయాలని దేవుడు ఆశపడుతూ ఉండగా గర్వాన్ని వీడి దీన మనసు కలిగి ఆయన స్వరూప్యములోనికి వచ్చి ఆయననే కొలమానముగా పెట్టుకొని ఆయన కొలతకి
తూగవలసిన వారుగా మనమున్నామని గ్రహింపులోనికి దేవుడు మనల్ని తీసుకొని రావడానికి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా నీవు దేవునికి సమర్పించుకుంటావా? దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జూమ్లో ఉన్నవారు ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.